ప్రభాస్ గురించి అందరికీ అంతా తెలుసు. డార్లింగ్ తో పెట్టుకుంటే ఏ పని సరిగ్గా సాగదు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినా ప్రభాస్ ని నమ్ముతూనే ఉంటారు. కల్కి 2 షూటింగ్ గురించి నిర్మాత చెప్పిన మాటల్లో నిజమెంతుంది? మరి సందీప్ వంగ స్పిరిట్ సంగతి ఏంటి? వాచ్ ది స్టోరీ. జూన్ 27న కల్కి రిలీజ్ అయి ఏడాదైన సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ సెప్టెంబర్లో కల్కి షూటింగ్ మొదలుపెట్టి 2026 మే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏడాది తిరగకుండా గుమ్మడికాయ ఎలా కొట్టారన్న డౌట్ చాలా మందికి వచ్చింది. కల్కి తీస్తున్న టైంలోనే కల్కి 2కి సంబంధించిన సగానికి పైగా పార్ట్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. 9 నెలల్లో కల్కి 2 షూటింగ్ పూర్తవుతుందన్న కాన్ఫిడెన్స్ తో అశ్విని దత్ చెప్పడంతో అనుమానాలన్నీ ఒకేసారి యుద్ధం చేశాయి. రాధాసాబ్ షూటింగ్ 10% కూడా బ్యాలెన్స్ లేదు. 3 పాటలు ప్యాచ్ వర్క్ తీయడానికి ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేదు. జూలైలో సెట్స్ పైకి వస్తాడన్న వార్తలో నిజమెంతో కానీ మరోవైపు హను రాఘవపూడి ఫౌజీని పూర్తి చేయాలి. లైన్ లో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఉంది. ఇవన్నీ వదిలేసి కల్కి 2లో ఎలా జాయిన్ అవుతాడన్న డౌట్ వస్తోంది. లేదంటే కల్కి 2 తర్వాతే స్పిరిట్ చేస్తాడా? ఆ మధ్య ప్రభాస్ ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నాడు. ఆరోగ్యం సెట్ అయితే 2 సినిమాలు ఒకేసారి చేయడం డార్లింగ్ కి కొత్తేమీ కాదు. కల్కి 2 షూటింగ్ గురించి దర్శక నిర్మాతల మధ్య క్లారిటీ లేదు. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగశ్విన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో కల్కి 2 సెట్స్ పైకి వస్తుందని చెప్పాడు. 3-4 గ్రహాలు కలిసొచ్చినప్పుడు కల్కిని రిలీజ్ చేశామని, 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే సీక్వెల్ రిలీజ్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చినా ఇప్పట్లో ఉండదన్న సమాధానం ఇందులో ఇండైరెక్ట్ గా ఉంది. గ్రహాలు 7-8 కలిసి రావడం అంటే మాటలు కాదు. కల్కి 2 రిలీజ్ కూడా అంతేనన్న అర్థంలో నాగశ్విన్ చెప్పాడా అన్న డౌట్ వస్తోంది. ఆ మధ్య నాగశ్విన్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఇన్స్టా స్టోరీలో విషెస్ తెలియజేశాడు. మీ కమిట్మెంట్, విజన్ తనను ఇన్స్పైర్ చేసిందని, కల్కి 2 మ్యాజిక్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నానన్నాడు ప్రభ. డార్లింగ్ ట్వీట్ గుర్తు చేసుకుంటే కల్కి 2 పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్లో సెట్స్ పైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.